గణనాథుల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ స్వాగతిస్తుంది. మరి రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది? ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్, ఫ్లెక్సీలను తొలగిస్తుందా? ఓ వర్గం చేస్తున్న డిమాండ్స్ తో వెనక్కి తగ్గుతుందా? ఈ నెల 17న ఏం జరగబోతోంది? ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం ఉంది. ఆ రోజు నగరం నలుమూలల నుంచి గణపతులు క్యూ కడతారు. కానీ నిమజ్జనానికి అనుమతి లేదంటూ హుస్సేన్ సాగర్ దగ్గర బ్యారికేడ్ పెట్టేశారు. సాగర్ వైపు పర్మిషన్ నిరాకరించాలని ఓ వర్గం, సాగర్ కాకపోతే ఇంకెక్కడా అంటోంది మరో వర్గం. వెరసి హుస్సేన్ సాగర్ అలియాస్ నిమజ్జన్ సాగర్ ఇప్పుడు స్టేట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఉంటుందా లేదా? ట్యాంక్ బండ్ చుట్టూ బ్యారికేడ్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. నిమజ్జనానికి నో పర్మిషన్ అన్నది వాటి సారాంశం. జీహెచ్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ భగ్గుమంది. గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర జస్ట్ 6 డేసే మిగిలింది. మొత్తం తెలంగాణలో మన హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సరౌండింగ్ సిటీలో ఉన్న వినాయకులు వినాయక్ సాగర్కి వస్తుంది నిమజ్జనం గురించి. మళ్ళీ ఒకవేళ హైకోర్టు ఆర్డర్ని మీరు ఫాలో చేస్తే మళ్ళీ ఈ నిమజ్జనం ఎక్కడ చేపిస్తారు? ఒక్కసారి మీరు ఈ మాట జనాలకి చెప్పండి. ఇప్పటికే గణేష్ మహారాజ్ భక్తులు అయోమయలో ఉన్నారు, కొద్ది భయంలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ మ్యాటర్ని ఏ విధంగా మీరు క్లోజ్ చేస్తారు ప్రజలకి చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరోవైపు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం నిషేధించాలని ఓ అడ్వకేట్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం యథావిధిగా గణేష్ నిమజ్జనాలు చేసుకోవచ్చని సూచించింది. 2021లో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్ వేయడం సరికాదని హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతిస్తుందా, లేదంటే యథావిధిగా ఆంక్షలు కొనసాగిస్తుందా? ఈ నెల 17వ తేదీన ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది.